ఎవరు ఇన్స్టిగేట్ చేస్తే వచ్చింది, ఎవరు రెచ్చగొడితే వచ్చింది, ఎవరు రెచ్చగొడితే వచ్చింది? చంద్రబాబు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారండి, మోహన్ రెడ్డి గారు. ఒక్క నిమిషం, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా పిడిగుద్దురు గుద్దారా ఎప్పుడైనా? ఇదంతా మీరేంటే అసంఘటిత రంగంలో ఉన్నారు. ముందర మీరు సంఘటిత రంగంలోకి రండి, తర్వాత మాట్లాడండి. మాకు జనం వస్తున్నారు, మా జనాన్ని సరే వెంకటేశ్వర గారు మాట్లాడతారు. వెంకటేశ్వర గారు ఒక ప్రతిపక్ష నాయకుడుగా వెంకటేశ్వర గారు మాట్లాడతారు. వెంకటేశ్వర గారు, ఒకటండి, డీజీపీని పిలిపించుకున్నారు, రిపోర్ట్ అడిగారు. 15,000 మందిలో అందరూ అల్లరి ముక్కలేం కాదు, మహా అయితే 1,000-1,500 మంది ఉంటారు. వాళ్ళ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ నడుస్తుంది ఇవాళ రేపు వాళ్ళకి సంబంధించి. ఇప్పుడు వైసీపీ అనేది ఏంటి, మేమేదో ప్రదర్శన చేసుకోవడానికి వస్తే మా మీద కేసులు పెడతారా అని. అంటే ఒక రకంగా చూస్తే ఒక ఏడాది తర్వాత రెడ్ బుక్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిందని అనుకోవచ్చా అండి? స్టార్టింగ్లోనే వచ్చింది, ఎప్పుడైంది? ఒక్క నిమిషం, ఒకసారి మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, సార్ గతంలో మనం ఏం చేశాము, అసలు మేము ప్రొటెస్ట్ చేయడానికి మీరు అనుమతి ఇచ్చారా? మమ్మల్ని రోడ్డు మీదకి రానిచ్చారా? ఇవాళ మేమేం చేస్తున్నాం? ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఉన్న తర్వాత ఒకటి అధికారంలో ఉంటే ఒకటి ప్రతిపక్షంలో ఉంటారు, ప్రతిపక్ష పాత్ర పోషించాలని మేము కోరుకుంటున్నాం. సరే, హోదా ఉందా లేదని తీసి పక్కన పెడితే ప్రతిపక్షం మీరు చెయ్యాలి, చెయ్యమనే మేము కూడా కోరుకుంటున్నాం పరిపాలనలో. ఎందుకంటే ఏమైనా తప్పులు దొరికినప్పుడు మీకు చెప్తేనే మీరు సరి చేసుకునే అవకాశం ఉంటుంది. అదే రాజకీయం అంటే. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా అధికార పక్షం కంటే ప్రతిపక్ష పాత్ర ఎక్కువ పోషించాలని కూడా అందుకే. ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చేది కూడా అందుకే, కేబినెట్ హోదా ఇచ్చి కూర్చోబెట్టేది అందుకే, ఓట్లను కూర్చోబెట్టరు. గతంలో మీరు ఏ రోజునైనా అసలు మేము రోడ్డు మీదకి వస్తుంటే రానిచ్చిన సందర్భం ఉందా మీ దగ్గర? అసలు ప్రొటెస్ట్ చేయడానికి వీల్లేదని చెప్పేసి గిరిగీసి కూర్చున్నటువంటి మీరు ఇవాళ మేము అవకాశం ఇస్తున్నాం మీకు. మొదటి సంవత్సరంలోనే మీ నాయకుడు వస్తారంటే మేము అవకాశం కల్పిస్తున్నాం, రమ్మంటున్నాం, ప్రొటెక్షన్ ఇస్తున్నాం. కానీ మీరు చేస్తున్న దుర్మార్గం ఏంటి? మేము ప్రొటెక్షన్ ఇచ్చి మిమ్మల్ని రమ్మని మీరు వచ్చేసి ఏదైతే మా మీద మీరు మాట్లాడదలుచుకున్నారో మాట్లాడాలమంటున్నాం, మేము స్వాగతిస్తున్నాం. మీకు గతంలో చంద్రబాబు నాయుడు గారు రాజధాని ప్రాంతంలోకి వచ్చే చెప్పులు వేస్తే ఆ రోజు డీజీపీ ఏమన్నాడు? అది వాడుకున్నటువంటి హక్కు అన్నాడు, ప్రజాస్వామ్యం నిరసన తెలిపే హక్కు అన్నాడు, చెప్పులు వేయటం కూడా. కానీ మేము అట్లా అంటలేదు కదా. ఇవాళ మేము పోలీసులు మీకు ఇస్తున్నాం, మీకు ప్రొటెక్షన్ కల్పిస్తున్నాం. కానీ మీరు ఏ ఇన్సిడెంట్ లో వస్తున్నారు, దేనికి వస్తున్నారు అది కూడా అర్థం చేసుకోవాలి. ఎస్, తెనాల్లో గంజా బ్యాచ్ వచ్చారు, అదే మీ ఇష్టం, మీ ఇష్టం, మేమే కాదు. ఇవాళ ఇప్పుడు మీరు పొద్దున ఏదైనా సంఘటన రైతుల్ని పరామర్శించి వాళ్ళకి ఏదో మద్దతు ధర ఇవ్వమని గవర్నమెంట్ అడగడానికి వచ్చినప్పుడు, అరే ఎంత పొగాకు నాశనం చేశారండి అక్కడ, ఎంత పొగాకు నాశనం చేశారు రైతులు పండించిందని. అదా మీరు రైతులు పరామర్శించడానికి వచ్చే విధానం అదా? లేదంటే మీరు అన్నట్టుగా ఒక 15,000 మందిని వేసుకుని దాంట్లో క్లియర్ గా కనిపిస్తున్న విజువల్స్ ఇదివరకు నాకు కాదు కదా. ఇవాళ ప్రతిసారి సీసీ కెమెరాలు ఉన్నాయి, ఫోన్ లో తీస్తున్నారు. ఎవరు మీ నాయకుడు ముందున్నటువంటి వాళ్ళు ఏ రకంగా పోలీసుల మీదకి రాళ్ళేశారు కనిపిస్తుంది. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. నేను అంటుంది అసలు ఎంత రేట్ ఉంది. ఇందాక ఏదో బిట్టు చూసాను రాత్రి, 36,000 కేజీ పెట్టుకున్నామని చెప్తున్నాడు మీ నాయకుడు. అంటే వచ్చే సందర్భం మీద ఒక అవగాహన కూడా లేదు. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఏం అడ్రస్ చేయాలి, ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా ఊరికనే రోడ్డు మీదకు వచ్చేసేసి మేమేదో మమ్మల్ని రానివ్వట్లేదు సానుభూతి లే. పరిపాలన గురించి మీరు కూటమి ప్రభుత్వంకి మీరు కంపేర్ చేసుకోవద్దు. అసలు మీకు ప్రజాస్వామ్యం అంటే ఏం తెలుసు? ప్రజాస్వామ్యంలో పార్టీలుగా గెలిచిన తర్వాత ప్రభుత్వంలో భాగస్వామ్యం తర్వాత ఏ రకంగా పరిపాలన చేయాలో కూడా మీకు తెలియదు. దాని గురించి మీరు ఎట్లా మాట్లాడతారు? మీరు మాట్లాడద్దు దాని గురించి. ఇప్పుడు ఇందాక ఫస్ట్ నేను మాట్లాడింది, ఎస్ ఆ ధైర్యం ఉండాలి. మేము తప్పు చేస్తే తప్పని చెప్పాలి, ఒప్పు చేస్తే ఒప్పని చెప్పాలి. మీరు అసలు ఎట్లా, మీరు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు మేము డిఫెండ్ చేసుకుంటూ ఉంటాము, ఆయన సచ్చీలుడు, ఆయన పెద్ద మహా మేధావి రాజకీయవేత్త అంటే ఎట్లా కుదురుతుందండి? నేను అన్నాను ఆయన రాజకీయ నాయకుడు కాదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు నన్ను తిట్టుకున్నా కానీ ఆయన రాజకీయ నాయకుడిగా ఎదగమని కోరుతున్నాను నేను ఇప్పటికైనా. మీది ఒక పార్టీ పెట్టారే, మీరు పార్టీని రాజకీయ పార్టీకి వెళ్ళండి. మీరు ఇంకా కూడా మేము గతంలో నుంచి చేసినటువంటి మా కేసులు ఉన్నాయి, 420 కేసులు ఉన్నాయి, మేము ఆ 420 కేసులు వ్యక్తుల్లాగానే ఉంటామంటే మేమేం చేయలేము. దానికి ఖచ్చితంగా మా పని మేము చేయాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యంలో ఒక హద్దు ఉంటుంది, ఒక పరిమితి ఉంటుంది దేనికైనా సరే. మీరు ప్రజాస్వామ్యయుతంగా వచ్చి మా మీద ప్రజాస్వామ్యంలో చేస్తారంటే ఓకే. కానీ మీరు రోడ్డు మీదకి వచ్చి మేము గొడవ చేస్తాము, అర్లను సృష్టిస్తాము అంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్ళినప్పుడు లోపల నుంచి బయట రావడం వల్ల ఇవాళ అక్కడ నిరసన తెలపడానికి ఎందుకు వచ్చారు? కాంటెస్ట్ జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలో పరిస్థితి మీరు తీసుకొచ్చారు కాబట్టి మీ యొక్క శాస్త్రాలని
ఖచ్చితంగా నిరసన తెలిపే హక్కు ఉంది కాబట్టి రైట్ మీరు అండి, ఎట్లయితే సమయం కూడా ప్రజాస్వామ్యంలో అయిపోవస్తుంది. మానవ వ్యక్తి ఆనంద్ సాగర్ రాజ్యాంగంలో మాట్లాడతారు రైతు ఫైనల్ గా. పోరాటం అదే విధంగా అక్కడ ఉన్నటువంటి రైట్, వెంకటేశ్వర గారు. భావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఒక రాజధాని ప్రాంతం వల్ల ఆంధ్ర రాష్ట్రం మొత్తం వెంకటేశ్వర గారు, ఆనంద్ సాగర్ గారు మాట్లాడతారు. సరే, టైం కూడా పూర్తి కాస్తుంది. ఆనంద్ సాగర్ గారు, మీరు చూసే ఉంటారు. సరే, ఈ పొదిలి సంఘటన పక్కన పెట్టండి, మన అవినీతి గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకెవరు మాట్లాడరు కాబట్టి 5 పారామీటర్స్: లిక్కర్, మైనింగ్, ఇసుక, రియల్ ఎస్టేట్, భూ కబ్జాలు, సెటిల్మెంట్స్, వీటిల్లో అండ్ ఇంకోటి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి మీద మనకి మళ్ళీ తిరిగి వసూలు. ఈ కాన్సెప్ట్ బాగా పెరిగిపోయింది. ఈ